హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి కజ్జికాయ అండి. చాలా ఈజీ మెథడ్లో, అంతేకాకుండా చాలా గుల్లగా వచ్చాయి. ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంది. ఏది ఎంత క్వాంటిటీ వేయాలో ఫుల్గా డీటెయిల్గా ఉంది. ఒకసారి ఫుల్ వీడియో చూడండి, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందు పిక్కలను అయితే తీసుకోండి. వేరుశెనగుళ్ళు ఆయిల్ వేయకుండానే వేపుకోండి. పొట్టు ఊడేంత వరకు వేపుకోవాలి. అలాగే మంట అనేది చాలా తక్కువలో పెట్టుకోండి, లేదంటే వెంటనే మాడిపోతాయి. చూసారా, వెంటనే పొట్టు అనేది ఊడిపోతుంది. ఇలా వేగాయి అనుకున్న తర్వాత తీసి పక్కన పెట్టండి. అలాగే స్టఫింగ్ ముఖ్యమైనది కొబ్బరికాయ అండి, కంపల్సరీ ఉండాలి. ఉండేలా చూసుకోండి. కొబ్బరికాయ వారం రోజుల్లో ఏదో ఒక రోజు దేవుడికి కొడతాం కదండి. దానిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల మనం ఎలా కుట్టామో కొబ్బరికాయ అలాగే ఉంటుంది. కొబ్బరి పిచ్చి అనేది అస్సలు పాడవదండి. మనం ఎప్పుడు కావాలనుకుంటున్నా అప్పుడు ఒక గంట ముందు తీసుకుంటే సరిపోతుంది. కంపల్సరీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. నార్మల్ దాంట్లో పెట్టకండి, మళ్ళీ పిచ్చి అనేది కొన్ని రోజులకే పాడైపోతుంది. దీనిని కూరంతో మొత్తం కూరేసుకోవాలి. కొబ్బరి అంతా వెంటనే కోరకండి, మనకి కూరడదు. ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఒక గంటకి కోరుకుంటే కూరడుతుంది. నేను 2 తవ్వల మైదా పిండిని అయితే తీసుకున్నానండి. దానికి తగ్గట్టు 2 తవ్వల కొబ్బరి కంపల్సరీ ఉండాలి. మనం ఎంత పిండి తీసుకుంటున్నామో అంత కొబ్బరి అయితే ఉండాలి. దీనిని కూడా వేయించుకోండి. కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. కొబ్బరి బాగా వేగాల్సిందే, అలానే అస్సలు మాడనివ్వకండి. మాడకుండా వేగితే సరిపోతుంది. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేస్తే సరిపోతుందండి, ఎక్కువ వేగనవసరం లేదు. అలా వేగాక తీసేయండి. దీన్ని కూడా ఇందులోనే బొంబాయి రవ్వ అంటాం కదండి, కరాసినొక, దానిని కూడా వేయించుకోండి. కొంచెం నెయ్యి వేసి దానిని కూడా ఖచ్చితంగా వేయించుకోవాల్సిందే. పొట్టు తీసేసిన వేరుశెనగ గుళ్ళు కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. పొట్టు కంపల్సరీ తీసుకోవాలండి. ఇప్పుడు చపాతీలు చేయడానికి మైదా పిండిని అయితే కలుపుకోండి. దీనికి మైదా పిండే వాడండి. నేను వచ్చేసి 2 తవ్వలు మైదా పిండిని అయితే తీసుకున్నాను. అలాగే ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. సూజీ రవ్వను కూడా వేసుకోండి. అది కరాసినోకను కూడా 3 స్పూన్లు అయితే వేసుకోండి. 2 తవ్వల పిండికి 3 స్పూన్లు కరాసినోక అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం నూనెను వేసుకోండి. కాచి చల్లార్చిన నూనె అయితే వేసుకోవాలి. మొత్తం ఒకసారి పూర్తిగా కలిపేసుకోండి. మనం పట్టుకొని నొక్కితే అయ్యేలా ఉంటే సరిపోతుంది. అలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేస్తూ పిండిని అయితే కలుపుకోవాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైనా ఈజీగా చేసేయగలరండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మొత్తం కలిపేసుకోండి. పిండి అనేది కొంచెం పలుచగా ఉండేలా చూసుకోండి. పిండి బాగా నానాక కొంచెం గట్టి పడుతుంది కాబట్టి వీడియోలో చూపించినట్టు కలుపుకుంటే సరిపోతుంది. అలానే నీళ్ళు ఎక్కువ ఒక్కసారే వేసుకోకండి, బాగా పలుచగా అయిపోతుంది. కొన్ని వేస్తూ కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు పిండి అనేది మెత్తగా ఉంటే సరిపోతుందండి. ఇలా ఉండేలా చూసుకోండి. ఆల్రెడీ నానుతుంది కదా, ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ అయితే కొలుచుకుందాం. 2 తవ్వలు మైదా పిండి అయితే తీసుకున్నాను. దానికి అదే 2 తవ్వలు ముందుగా వేపి పెట్టుకున్న కొబ్బరి తురుమును అయితే వేసేయండి. కొబ్బరి తురుము కూడా వేసేసాక ఇందులోకి పంచదారను కూడా వేసుకోండి. ఆల్రెడీ కొబ్బరిలో కొంచెం షుగర్ అనేది ఉంటుంది. 2 తవ్వలు పూర్తిగా వేయకండి, కొంచెం వెలుత అనేది ఉంచుకోండి. వీడియోలో చూపించినట్టు వేసుకుంటే సరిపోతుంది. మీరు చేసుకున్న పిండిని బట్టి క్వాంటిటీ అని పెరుగుతూ తగ్గించుకోండి, సరిపోతుంది.
కానీ మా కజ్జికాయలు అయితే చాలా బాగా వచ్చేయండి. మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది. మా పిల్లలైతే మేము చేసే ప్రతి పనిలో మేము ఉన్నామని వస్తారండి. ఇక్కడ షుగర్ వేస్తుంటే మా పాప కూడా వేస్తుంది చూడండి. ఇంతకీ మీ పిల్లలు కూడా అలాగే ఉంటారా లేదా? వీడియోలో చూపించాం కదండి, కొంచెం వెల్త్గా పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మనం మిక్సీ పట్టిన పల్లీల పొడిని కూడా వేసేయండి. ఇది సగం వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకొని అవసరం లేదు. అంతేనండి, దీనిని కూడా పంపేయండి. అలాగే మనం ముందుగా పెట్టుకున్న కరాసినొకను కూడా వేసేయండి. ఇది సగానికి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇంతకీ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతేకాకుండా మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నా స్టైల్లో రెసిపీని చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తా. మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి, అన్నీ బాగా కలిసిపోవాలి. అలా మొత్తం కలిసిపోయాక అందులో యాలకుల పొడిని కూడా వేసేయండి. యాలకుల పొడిలో ఎప్పుడైనా కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టండి, మెత్తగా బాగుంటుంది. అలా వేసిన యాలకుల పొడిని కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. పిండి చూసారా కొంచెం గట్టిగా అయ్యింది. మనం ఇందులో సూజీ రవ్వను వేసాం కదండి, అందుకు పిండి కొంచెం గట్టిగా అవుతుంది. అందుకే కొంచెం పిండి పలుచగా కలుపుకోండి. ఇప్పుడు దీనిని ఉండల్లా చేసుకోండి, చిన్న చిన్న ఉండల్లాగే చేసుకోండి, పెద్దవి చేయకండి. అలా మొత్తం ఉండలుగా చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో చపాతీ అయితే చేసుకోండి. పిండి మీద ఏదైనా మూత పెట్టుకోండి, లేదంటే పిండి అనేది ఆరిపోతుంది. కాబట్టి చేసిన ఉండల మీద కూడా ఏదైనా క్లాత్ కప్పుకోండి. మనం చేసేటప్పుడే తీసుకోవాలి. మనకి నచ్చిన సైజులో చపాతీలను అయితే చేసేయండి. అందులో స్టఫింగ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు అవి పొంగుతాయి కాబట్టి స్టఫింగ్ అనేది తక్కువైపోతుంది. చూసుకుని స్టఫింగ్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఆ చపాతీలో అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ని అయితే వేసేయండి. వేసేసి క్లోజ్ చేసేయండి మొత్తం అంతా ఒకసారి. మనకి ఏదైనా షేప్ కావాలితే, ఏదైనా మోడల్ కావాలితే వేలుతో నొక్కుకోండి, అంతేనండి. లేదు అంటే కజ్జికాయల బల్ల ఉంటే ఈజీగా అయిపోతుంది, అందులో పెట్టి దాన్ని అయితే నొక్కేసుకోండి. లేదు అంటే వీడియోలో చూపించినట్టు ఏదో మీ చేతికి వచ్చింది మీరైతే నొక్కుకోండి. ఎక్కడ ఓపెన్ లేకుండా మొత్తం మూసేసేలాగా ఏదన్నా మోడల్గా అయితే చుట్టుకోండి, అంతేనండి. కజ్జికాయ అయితే రెడీ అయిపోయినట్టే. మొత్తం అన్నీ ఇలా చేసేసుకోండి. ఆయిల్ పెట్టిన వెంటనే వేగుతాయండి ఇవి, ఎక్కువ టైం పట్టదు వేగడానికి. అందుకే అన్నీ చేసేసుకున్న తర్వాత మాత్రమే ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఇలా మేమైతే మొత్తం కజ్జికాయలన్నీ చేసేసాం. మాకు కరెక్ట్గా పిండి సరిపోయింది, దాంట్లో స్టఫింగ్ కూడా సరిపోయిందండి, ఏది మిగలలేదు. ఈలోపు పొయ్యి మీద మేమైతే ఇత్తడి పళ్ళు అయితే పెట్టుకుంటాం. మీకు ఏది వీలుగా ఉంటే దాన్ని అయితే పెట్టుకోండి. ఆయిల్ కంపల్సరీ వేడిగా హీట్ ఎక్కాల్సిందే, అప్పుడే వేసుకోండి, లేదంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది. మాకు ఆయిల్ అనేది అస్సలు అంటుకోలేదండి, చాలా బాగా వచ్చాయి. ఇలా ఎన్ని పడితే అన్నీ వేయండి, ఎక్కువ వేసేయకండి, మళ్ళీ అంటుకుపోతాయి. అంతేనండి, బాగా రెండు వైపులు వేపుకుంటే సరిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెండు వైపులు బాగా వేగాయి అనుకున్న తర్వాత కన్నాల గరిటెతో తీసేయండి. ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది. మీ ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే మా ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.